బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రసంగించి అదే రోజు రాత్రి తిరిగి వారు ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు అమిత్ షా గారి రాక టిఆర్ఎస్ లో కాక పుట్టిస్తూ ఉన్నది. టిఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు పూర్తి భరోసా కల్పించే వారి రాక సందర్భంగా ఒక్క సంవత్సరం కాలం ఓపిక పట్టండి. ప్రజాస్వామిక పాలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్, మోదీ తరహా ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని, ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు ప్రస్తావించినటువంటి సమస్యలన్నీ కూడా వాటిని క్రోడీకరించి భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన పరిష్కార మార్గ సూచికలుగా వాటిని పొందుపరుస్తూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీకి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ సైతం అందరి పాలన చూశారు. తెలంగాణలో ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పుకు అనుగుణంగా స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన, కుల కుటుంబ రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనంతో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలే సమపాలలో 2 కళ్ళుగా వాటిని అమలుపరిచే దాంట్లో బీజేపీ శాసిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ యోగి నుంచి మొదలుకుంటే నిన్నటి గోవా, చిన్న రాష్ట్రమైన గోవా, ప్రమోద్ సావంత్ వరకు డబుల్ ఇంజన్ సర్కార్ల నేతృత్వంలో అభివృద్ధి ఏ రకంగా వేగంగా దూసుకుపోతున్నది. ప్రజా సంక్షేమ పథకాలు దర్యారీ పాత్ర లేకుండా సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి, అత్యంత పేదరికంలో అనుభవించే వ్యక్తికి ఫలాలు అందించే దాంట్లో దళారీ పాత్ర లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఆ లక్షిత వర్గాలకు అందించేటువంటి పాలన తప్పకుండా చవి చూస్తారనే ఒక భరోసాను రేపు అమిత్ షా కల్పించబోతా ఉన్నారు. ప్రజలు కూడా మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి, దీవించి ధీటైనటువంటి సమర్థవంతమైన పాలన అందించే బీజేపీకి మీరందరూ కూడా మద్దతు తెలపాలని కోరుతూ, ఈరోజు పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తున్నది, అప్పుల పాలైపోతూ ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి ఏ రకంగా నెట్టబడుతూ ఉన్నది. మేడిపండి లాంటి బడ్జెట్లు ప్రజలకు రంగురంగుల కళలు చూపించి గ్రాఫిక్ డిజైన్స్ ద్వారా ప్రజలు ఈ రకంగా మభ్యపెట్టి భ్రమలోకి మీరు తీసుకెళ్లారో ఈరోజు పటాపంచలవుతుంది.
మేము ఆ రోజు చెప్పాం, బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలోనే ఈ ప్రభుత్వం యొక్క బడ్జెట్ పూర్తిగా అంకెల గారిడి మాత్రమే, ఇది ఒక డొల్ల బడ్జెట్ అని, మసిబూసి మారడికాయ చేయడం తప్పితే అందులో ఏమాత్రం కూడా పస లేదని, మేము చేసిన ఆరోపణలన్నీ కూడా ఈరోజు నిజమని పత్రికా కథనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. అంచనాలు గణం, ఆదాయం అధమం. రాష్ట్ర ప్రభుత్వము కాగుకు సమర్పించినటువంటి నివేదికలోని ప్రధానమైన అంశాలు అంటే ఈ ప్రభుత్వము నేల విడిచి సాము చేయడం అనేది పరిపాటి అయిపోయింది. వాస్తవికతను విస్మరించి అంచనాలను అతిగా చూపెట్టి ప్రజలను సంస్థలను ఈ రకంగా మభ్యపెట్టడం. 2020-21 బడ్జెట్ అంచనాకు వాస్తవిక ఆదాయానికి సుమారు 50,000 కోట్ల వ్యత్యాసం. అంచనా చేసిన దానికి మరి వాస్తవానికి ఎంతో దూరమని ఈరోజు లెక్కలు తేలుస్తూ ఉన్నాయి. జిఎస్టి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులు, పన్నేతరులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్, కాంట్రిబ్యూషన్ల కింద బడ్జెట్లో 176,126 కోట్లు రాబడులని చెప్పి అంచనాలు చూపించి ఇలా చూస్తే ఈరోజు 1,27,468 కోట్లు మాత్రమే రాబడి చూపిస్తూ ఉన్నారు. అంటే వీరు వాస్తవికతను విస్మరించి కేంద్రం నుంచి అతిగా గ్రాంట్లు ఆశించడము, ఆ తర్వాత కేంద్రం మీద నిందలు వేయటం, ఇది ఒక రాజకీయ అస్త్రంగా చేసుకొని తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కేంద్రం మీద నెట్టే ప్రయత్నం. అంతకుముందు కూడా 2-3 బడ్జెట్లు కూడా కేంద్రం యొక్క గ్రాంట్లను అతిగా చూపించి అంచనా వేసి దెబ్బతిన్న విషయాన్ని కూడా విస్మరించి కనీసం కళ్ళు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని సహేతుకంగా అంచనా వేయాల్సింది పోయి భారీ బడ్జెట్లు మనం చూస్తున్నామే. భారీ బడ్జెట్లతో ఈ రకంగా సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు తీసి కొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్గా ఏ రకంగా మారుతున్నాయో కొన్ని, అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క భారీ బడ్జెట్ కేంద్రంపై బురద జల్లాలి, మోదీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలి. 2020-21 సంవత్సరంలో కూడా 10,525 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేసి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కూడా నీతి ఆయోగ్ ఏదో సిఫార్సు చేసింది 24,000 కోట్లు బాగుంటుందని సిఫార్సు చేస్తే దాన్ని కలుపుకొని 38,000 కోట్లు పై చిలుకు బడ్జెట్లో చూపించి అబాసు పాలై చివరికి 8,600 కోట్లతో ఆ రోజు ఏ రకంగా సరిపెట్టుకుందో. మొన్న 22-23 బడ్జెట్లో మళ్ళీ గత సంవత్సరం కేంద్రం నుంచి 8,600 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తే మొన్న బడ్జెట్ 40,000 కోట్లు గ్రాంట్లు వస్తాయని చెప్పి ఎవరిని మోసం చేయడానికి, అంటే ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ఆ గ్రాంట్లు చూపించి తీరా చూస్తే ఇవాళ డొల్లతనం బయటపడుతుంది. అంటే కేంద్రం ఇచ్చే నిధులేమో ఖర్చు పెట్టరు, వాటిని పక్కదారి పట్టిస్తారు. చేసిన ఖర్చులకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వరు, సమర్పించరు. ఎన్ని లేఖలు రాసినా దానికి సమాధానాలు ఉండవు. అంటే అవి సమర్పిస్తే కానీ నిధులు వస్తాయని తెలిసినా కానీ, సమర్పించకుంటే నిధులు రావని విషయం తెలిసి కూడా వాటిని మాట్లాడితే ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి బెదిరింపులు.
నేను మొన్న ఢిల్లీలో సోషల్ జస్టిస్ మినిస్టర్ అవుతున్నారో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ గారిని కలవడం జరిగింది. చాలా విషయాలు చెప్తున్నారు వారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటే వారేమో వాటిని డైవర్ట్ చేయడము, మరి దీని ఖర్చు పెట్టినో మేము లెక్కలెడితే ఇవ్వకపోవడము, ఇది పరిపాటిగా మారింది. అందుకనే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ముందు రాష్ట్రాల్లో ఏ లక్షిత వర్గాలకు కేంద్రం రాయితీలు ఇస్తున్నదో, పెన్షన్లు ఇస్తున్నదో, వారికి ఉదారంగా సాయం చేస్తున్నదో ఆ లక్షిత వర్గాల ఖాతాలో డబ్బులు చేర్చాలని నిర్ణయం తీసుకుంది. లేనట్లయితే ఈ డబ్బులు డైవర్ట్ చేయడము, మధ్యలో కొంత దళారులు అవినీతికి పాల్పడము, పేదవాళ్ళ కోసం ఇచ్చే డబ్బు అది ఏ రకంగా పెద్దవాళ్ళు కాజేస్తున్నారు. కాబట్టి మేము ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు 60% నేరుగా ఆ ప్రభుత్వాన్ని గత సంవత్సరం చదువుతూ ఉంటే ఈ సంవత్సరం పంపించారు. ఏ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో ఈ స్కాలర్షిప్ అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబితాలు పంపించమంటే, వాళ్ళ పేర్లు బ్యాంక్ ఖాతాలు పంపించమంటే దానికి మీన మేషాలు లెక్కబెట్టి ఒత్తిడి చేస్తే కానీ మొన్న పంపించారు. అంటే ఇవాళ నేరుగా 60% ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఆ స్టూడెంట్స్ ఖాతాలో బదిలీ చేస్తున్న కేంద్రం కొన్ని లక్షల మందికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 40% వాటా ఉందో తన వంతు వాటా ఆ విద్యార్థులకు ఆ ఖాతాలు చేర్చకుండా మీరే మాకు 60% ఇస్తే కానీ మేమే కల్పిస్తామని మొండి చేస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారని ఇవాళ మంత్రి గారు చెప్తే ఆశ్చర్యం కలిగింది. అందుకనే ఈ పన్నేతర రాబడుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏమన్నది, భూముల అమ్మకాల ద్వారా మాకు రాబడి 30,557 కోట్లు వస్తాయి అని బడ్జెట్లో అంచనా వేసింది. జరిగింది ఏమిటి? తీరా చూస్తే ఈ ప్రభుత్వ భూములన్నీ మీరు వేలానికి పెడితే అమ్మితే 8,850 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్కడ 30,000 పై చిలుకు కోట్లు, 8,000 కోట్లు. అంటే ఏ రకంగా బడ్జెట్ అంచనాలను మీరు తారుమారు చేస్తున్నారు. అంటే రాబడి 4వ వంతు కూడా ఇవాళ లేకపోవడం, ఇది మీ పనితీరుకు అర్థం కాదా, పడతలేదా?